మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు? నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు? యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు? ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 213వ రోజు, ఆగస్ట్ 1వ తేదీ. అంశము: ఒక సమావేశ స్థలం ఉంది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా 49వ అధ్యాయము 10వ వచనము. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నేను గత రాత్రి క్రైస్తవ వ్యాపారస్తుల సమావేశానికి వచ్చాను. అంతర్జాతీయ సమావేశం అది. డెమోస్ తండ్రి, వృద్ధ తండ్రి షకారియన్, అతడక్కడే కూర్చొని నేను వచ్చే వరకు చూస్తూ ఉండేవారు. ఆపై నవ్వి నాకు చిన్నగా చేయి ఊపేవారు. ఆయన అక్కడ లేరు, ఆయన వెళ్ళిపోయారు. అటు తర్వాత నేను ఆ కుటుంబం దగ్గరకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పడానికి. వారి కుమార్తె ఫ్లోరెన్స్ కూడా చనిపోబోతోంది. నేను ఆమెను ఒక దర్శనంలో చూశాను. ఆమె వెళ్ళడం చూశాను. ఆమె వెళ్ళునని నాకు తెలియదు. ప్రార్థించండి, కేవలం ప్రార్థించండి అని చెప్పాను. మీకు తెలుసు, రాజు దగ్గరికి వెళ్ళి అతని ఇల్లు చక్కబెట్టుకోమని ఒక ప్రవక్తకు ఒకసారి చెప్పబడింది. అప్పుడు రాజు ప్రార్థించాడు మరియు అతని జీవితం 15 ఏళ్లు పొడిగించబడింది. నేను ప్రార్థించండి అన్నాను, కానీ మీరు చూడండి, నేను తిరిగి వచ్చాను. నేను మొన్న ఒక రెస్టారెంట్లో కూర్చొని తింటున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, మీరు బిల్లీ బ్రన్హాం కదా అని అన్నాడు. నేను అవును అన్నాను. బహుశా అతడు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకంటే ఈ సమావేశం సమయంలో గొంతు నొప్పి రాకుండా ఉండడానికి నేను నా బట్టతల మీద ఈ చిన్న జుట్టు విగ్గును పెట్టుకున్నాను. అతడు నా దగ్గరకు వచ్చి, నువ్వు బిల్లివని అనుకుంటున్నాను అన్నాడు. నేను అవును అన్నాను. నేను మీరు ఎవరు అన్నాను. అతను నేను జాన్ వార్మాన్ అన్నాడు. నేను
జీప్ ఎలా ఉన్నాడు అని అడిగాను. అతను బిల్లీ అతను చనిపోయాడు అన్నాడు. అయ్యో, నేను కోర్టు భవనం గుండా వస్తున్నాను. నా పన్నులు కట్టడానికి వెళ్ళాను. కోర్టు భవనం గుండా వస్తున్నప్పుడు ఒక స్త్రీ నన్ను గట్టిగా పిలిచి, జాన్ వెళ్ళిపోయాడని మీకు తెలుసా అని అడిగింది. లేదా ఏదో ఒక పేరు, అది జాన్ కాకపోవచ్చు, ఎడ్ లేదా ఏదైనా. మరియు నాకు ఆ మహిళ తెలియదు. నేను ఇబ్బందిగా భావించాను. ఆపై తెలుసుకుంటే ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె అన్నది, ఒక చీకటి రాత్రి నది పొంగి పొర్లుతున్నప్పుడు, చెస్ట్నట్ వీధిలో ఇల్లు కొట్టుకుపోతున్నప్పుడు నీవు నీ ప్రాణాలను పణముగా పెట్టి ఒక చోటికి వెళ్ళి ఒక మహిళను మరి కొంతమంది చిన్నపిల్లల్ని బయటకు తీసుకుని వచ్చిన విషయం గుర్తుందా అని అడిగింది. నేను, మీరు ఆమెనా అని అన్నాను. ఆమె అన్నది, నేనే ఆ స్త్రీని అంది. ఆమె తన బిడ్డ కోసం అరిచింది. నా కథ మీకు తెలుసు. ఆమె, నేను నా బిడ్డ అని పిలిచిన ఆమె వివాహం చేసుకుని ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నది అని చెప్పింది. ఆమె ఇక్కడ ఉంది, ముసలిదై మరియు నెరసిన జుట్టుతో, మరియు నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఒక్కొక్కటిగా మన జీవితాలు ఆ ర్యాంక్ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అదే విధముగా మరియు మనకి కోటాలు జరుగుతాయి. నేను ఒక్కొక్కరిని మిస్ అవుతున్నాను, మరొకరిని మిస్ అవుతాను. ఈ దినాల్లో ఒక దినాన మనమందరము కనబడకుండా పోవలసిందే. కానీ సోదరుడా, ఓ సోదరి, ఒక సమావేశ స్థలం ఉంది. మనం ఇప్పుడు సరిగ్గా ఉన్నామని నిర్ధారించుకుందాం. మీరు చేస్తారా? దేవుని గురించి మీరు చేస్తారా? దేవుని గురించి మనకున్న అవగాహన మరియు మిగతావి వ్యర్థము కానివ్వద్దు. మనం విశ్వసిద్దాం. దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న మనిషి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో నిరీక్షణతో కూడిన అంశము. మహా గొప్ప దేవుడును, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉండి నివసిస్తున్న ఆ గొప్ప దేవునికి, ఆ వెలుగై ఉన్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఎంతో ఉన్నతమైన వాక్య భాగాలను ఇస్తూ ఉన్నాడు. ఆయన తన అమూల్యమైన వాక్కును మనకిచ్చి మనము ఆయనలో ఉన్నతంగా జీవించడానికి, మనము దినదినము మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి, ఆయన గూర్చిన అనేక గొప్ప సంగతులను విని ఆ పరలోక స్థలాలను సంధించడానికి, ఆ పరలోక విషయాలను స్పర్శించడానికి ఆయన మన కొరకు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మను సంచకరువుగా మనకిస్తూ మనల్ని ఎంతో ఆయనలో భద్రపరుస్తూ ఉన్నాడు. మన విశ్వాసం తొలగిపోకుండా, తొణికిసలాడకుండా ఆయనలో స్థిరముగా ఉండునట్లు ఆయనే మన కొరకు అనేకమైన గొప్ప విషయాలను తెలియబరుస్తూ ఉన్నాడు. పౌలు చెప్పిన రీతిగా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము చనిపోయిన వారిని గూర్చి, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్పిన రీతిగా, వారు ఎంత ఉన్నతమైన స్థలములో ఉన్నారో, వారు ఎలాంటి స్థలాల్లో ఆనందిస్తూ ఉన్నారో, ఎలాంటి స్థలాల్లో వారు సమావేశమై ఉన్నారో మనము తెలుసుకోవాలని, మనం ఈ భౌతిక జీవితాన్ని ముగించిన తర్వాత, ఈ లోక యాత్రను ముగించిన తర్వాత మనము ఆ ఉన్నతమైన స్థలములో గొప్ప సమావేశాన్ని కలిగి ఉంటామనే గొప్ప నిరీక్షణను తన వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనలో గొప్ప నిరీక్షణను కలిగిస్తూ ఉన్నాడు. మన ముందు వెళ్ళిన అనేక మంది భక్తులు, మన పూర్వీకులు, దేవునిలో నిద్రించిన వారు ఎవరైనా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో నిద్రించిన వారు ఎవరైనా సరే, ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు సిద్ధపరిచిన ఆ మహా ఉన్నతమైన స్థలములో వారిని సమావేశపరుస్తూ ఉన్నాడు, వారిని స్థిరపరుస్తూ ఉన్నాడు, వారిని భద్రపరుస్తూ ఉన్నాడు. ఒక దినాన మనమందరం ఈ భౌతిక యాత్రను ముగించిన తర్వాత, ఈ భౌతిక శరీరాలను దాటి వెళ్ళిన తర్వాత ఆయన మనకు సిద్ధపరిచిన ఆ మహా ఉన్నతమైన, ఆ అత్యున్నతమైన స్థలములో గొప్ప సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యము ద్వారా ఆ గొప్ప వాక్య శరీరాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు.
భూమి మీద ఈ భౌతిక శరీరం ముగించిన తర్వాత ఈ గుడారం శిథిలమైపోయినా గాని ఒక నిత్యమైన శరీరము, ఎన్నడూ నశించిపోని శరీరము, ఒక అక్షయమైన శరీరము, ఒక నిత్యమైన నివాసము మనలను ధరించుకుని ఆ ఉన్నతమైన స్థలానికి మనల్ని కొనిపోబోతూ ఉన్నది. దేవుని చేత నిర్మించబడిన ఆ గొప్ప నిత్యమైన నివాసము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒక అక్షయమగు దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ అక్షయమైన దేహము, ఆ మహిమ శరీరము, ఆ నిత్యమైన నివాసము మనలను ధరించుకుని మనలను ఆ ఉన్నతమైన స్థలానికి కొనుకోబడబోతూ ఉన్నది. ప్రభువునందు నిద్రించిన అనేకులను ఆ మహిమ శరీరములు, ఆ వాక్య శరీరములు, ఆ అక్షయమైన శరీరములు, ఆ నిత్యమైన నివాసములు దేవుడు భద్రపరిచి వారిని ఒక అత్యున్నతమైన స్థానంలో ఉంచాడు. వారు ఒక గొప్ప సమావేశాన్ని కలిగి ఉన్నారని, మనము కూడా ఒక రోజు అక్కడికి వెళ్ళబోతూ ఉన్నామని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త విలియం బ్రెనహాం జీవితంలో ఎన్నో శోధనలను ఎదుర్కొని ఎన్నో కఠినమైన పరీక్షలను అనుభవించి ఎంతో వేదనకరమైన జీవితాన్ని గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎంతగానో ప్రేమించిన తన భార్య మరియు కూతురి మరణం ఆయనను ఎంతగానో కృంగదీసినది. వారి గూర్చి ఆయన ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు, ఎంతో శోకిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను దర్శించాడు. ఆయనకున్న వేదనను బట్టి దేవుడు ఆయనను దర్శించి ఆయనకు ఒక దర్శనాన్ని అనుగ్రహించి ఆయన పోగొట్టుకున్న తన భార్య మరియు కూతురు ఎంత ఉన్నతమైన స్థలంలో ఉన్నారో దేవుడు ఆయనకు చూపించాడు. ఎంత అత్యున్నతమైన స్థలంలో వారు సమావేశమై ఎంత ఆనందంగా ఉన్నారో ప్రవక్తకు చూపించాడు. తన భార్య అయిన హోప్ అన్నది, "ఓ బిల్లీ, మా కొరకు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నీకంటే కొన్ని మిలియన్ రెట్ల ఉన్నతమైన స్థలంలో మేము ఉన్నామని, మా కొరకు నీవు ఇంకా బాధపడవలదని, నీవు కూడా నీ భౌతిక యాత్రను ముగించిన తర్వాత మాతో గొప్ప సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నావని హోప్ ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, అక్కడ అందరూ ఆ అత్యున్నతమైన స్థలములో దేవుడు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన స్థలములో వారందరూ ఏక వయస్కులై 18-20 సంవత్సరాల వయసు కలిగిన వారే ఎంతో ఆనందముగా తెల్లని వస్త్రములను ధరించి దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను ఆయన వెలుగులో ప్రజ్వరిల్లుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి ఉన్నతమైన విషయాలను మనం తాకాలి అంటే మనలో ఆయనను గూర్చి గొప్ప బయలుపాటును, గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆ బయలుపాటు మనకు వాక్యం ద్వారా కలుగుతూ ఉన్నది. మనము చనిపోయిన తర్వాత ఏమవుతున్నాము, ఎక్కడ సమావేశం అవుతున్నాము, ఈ భౌతిక యాత్ర ముగించబడిన తర్వాత మనం ఏ స్థలంలో ఉండబోతున్నామో దేవుడు మనకు వాక్యము ద్వారా, వాక్య ప్రత్యక్షత ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ అంశంలో ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నేను ఒక్కొక్కరిని మిస్ అవుతున్నాను. ఈ దినాలలో ఒక దినాన మనం అందరం కనబడకుండా పోవలసిందే. కానీ సహోదరుడా, ఓ సహోదరి, ఒక సమావేశ స్థలం ఉంది. ప్రియ సోదరి సోదరులారా, ఆ గొప్ప నిరీక్షణ కేవలం వాక్యం వల్లనే మనకు కలిగినది. మనలో గొప్ప విశ్వాసాన్ని పెంచి మనము ఎంత ఉన్నతమైన స్థలంలో ఉండబోతూ ఉన్నామో, ఎంత ఆనందకరముగా మనం ఆయనలో ఉండబోతూ ఉన్నామో, మనము వాక్యం ద్వారా గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాము, గొప్ప బయలుపాటును పొందుకున్నాము. ఆ వాక్యమే మనలో గొప్ప నిరీక్షణను కలిగిస్తూ ఉన్నది. మనం ఈ జీవితాలు ముగించినా గాని, ఈ భూమి మీద ఈ మట్టి శరీరములు శిథిలమైపోయినా గాని, ఈ క్షయమైన శరీరము నశించిపోయినా గాని, మనం ఒక దినాన ఎన్నడూ నశించిపోని అక్షయమైన దేహములోకి, ఉన్నతమైన దేహములోకి, అమర్త్యమైన వాక్య దేహములోకి, ఆ మహిమ గుడారములోకి, ఆ నిత్యమైన నివాసములోకి, ఎన్నడూ నశించిపోని ఆ ఉన్నతమైన నివాసములోకి మనం వెళ్ళి భద్రపరచబడబోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, దేవుడే మనలను ప్రేమించి తన అనాదికాల సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన మనకు ఆ గొప్ప నివాసాలను ఏర్పాటు చేశాడు. ఆ మహిమకరమైన నివాసాలలో మనం ఉండి మనం అందరం ఒక ఉన్నతమైన స్థలములో సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. మన పైన క్రీస్తే రాజ్యము చేయబోతూ ఉన్నాడు.
ఆయనే మనకు వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు. ఆ ఆనందకరమైన స్థలములో మనం ఎంతో వెలుగుతో యుగ యుగాలు ఆ నిత్య జీవంలో జీవించబోతూ ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇందును బట్టి మనం ఎంతో సంతోషంగా ఉండవలసిన వారమై ఉన్నాము. మనం ఆయనలో ఎంతో ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పడానికి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. డెమోస్ తండ్రి, వృద్ధ తండ్రి షకారియన్, అతడు అక్కడే కూర్చొని నా కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడని, ఆపై నవ్వి నాకు చిన్నగా చేయి ఊపేవారని, ఇప్పుడు ఆయన అక్కడ లేరని, ఆయన ఈ భౌతిక దేహంలో నుంచి ఆయన తన భౌతిక యాత్రను ముగించుకుని వెళ్ళిపోయారని, అటు తర్వాత అతని యొక్క కుటుంబం దగ్గరికి నేను వెళ్ళవలసి వచ్చిందని ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పడానికి, వారి కుమార్తె ఫ్లోరెన్స్ కూడా చనిపోబోతుంది అని చెప్పడానికి నేను వారి దగ్గరకు వెళ్ళవలసి వచ్చిందని, దేవుడు నాకు ఒక దర్శనాన్ని కలగజేశాడని, ఆమె చనిపోవడం, ఆమె వెళ్ళిపోవడం నేను చూశానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అయితే కేవలం ప్రార్థించండి అని చెప్పానని, అదే మనకు మార్గమై ఉన్నదని. ఎందుకంటే హిజ్కియా రాజుకు ఆయుష్ను పొడిగించిన గొప్ప దేవుడు ఒకవేళ ఆయన చిత్తమైతే ప్రార్థించడం ద్వారా ఆయుష్ను పొడిగిస్తాడేమోనని ప్రవక్త ఉద్దేశిస్తూ ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి అతని ఇల్లు చక్కబెట్టుకోమని ఒక ప్రవక్తకు ఒకసారి చెప్పబడింది. అప్పుడు రాజు ప్రార్థించాడు మరియు అతని జీవితం 15 ఏళ్లు పొడిగించబడింది. అదేవిధంగా ఓ ప్రియ సోదరులారా, ప్రార్థన ద్వారా దేవుని ప్రణాళికని మార్చగలమని ప్రవక్త యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్తకు తెలిసిన అనేక మందిని ఆయన కోల్పోతూ ఉన్నానని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఒక దినాన మనమందరం కనబడకుండా ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసిందేనని, అయితే మనకు ఒక సమావేశ స్థలం ఉన్నదని, అక్కడ మనం ఎంతో ఆనందంగా జీవించబోతూ ఉన్నామని, మనం కోల్పోయిన వారందరినీ ఆ ఉన్నతమైన స్థలంలో మనం కలుసుకుని వారితో ముచ్చటించబోతూ ఉన్నామని, తిరిగి వారిని సంధించబోతూ ఉన్నామని, క్రీస్తు యొక్క వెలుగులో మనం అందరం ఒకరినొకరు చూసుకుంటూ యుగ యుగాలు ఆనందంగా జీవించబోతూ ఉన్నామని నిరీక్షణతో ప్రవక్త మనకు ఈ గొప్ప అంశాన్ని ఇచ్చాడు. ఓ సోదరుడా, ఓ సోదరి, ఒక సమావేశ స్థలం ఉంది. మనం ఇప్పుడు సరిగ్గా ఉన్నామని నిర్ధారించుకుందాం. మనలో ఏ అవిశ్వాసపు తొణకులు ఉండకుండా మనం పూర్తిగా విశ్వాసం కలిగి మన పూర్ణ హృదయముతో దేవునిపై ఆధారపడి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమకరమైన రాజ్యాన్ని, ఆ ఉన్నతమైన స్థలాన్ని మనం స్వతంత్రించుకునే వరకు మన విశ్వాసాన్ని వేడకుండా, వెనుదిరిగి చూడకుండా, మనము నశించిపోయే మార్గంలోనికి వెళ్ళిపోకుండా మనము గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందామని, మనలో దేవుని గురించి కలిగి ఉన్న అవగాహనను ఎంత మాత్రం వ్యర్థము కానివ్వద్దని ప్రవక్త మనకు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఈ భౌతిక శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థలంలో నిలపబోతూ ఉన్నాడు. ఆయనతో మనం యుగయుగాలు జీవించబోతూ ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండ అయినను వారికి తగులదు. ప్రియ సోదరి సోదరులరా, ఏడ్పు కన్నీరు లేని, వ్యాధి బాధలు లేని, వేదన లేని, ఆకలి దప్పికలు లేని ఒక ఉన్నతమైన స్థలములో, ఒక ఆనందకరమైన స్థలములో దేవుడు మనల్ని పెట్టబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి, మనల్ని కరుణించి, మనల్ని ఆ ఉన్నతమైన స్థలానికి కొనుక్కోబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులరా, మనము దేనికి చింతించవలసిన అవసరము లేదు. మనలో దేవుడు గొప్ప నిరీక్షణను పెట్టాడు, గొప్ప విశ్వాసాన్ని ఉంచాడు. మనము నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఉండు నిమిత్తము ఆయన ముందుగానే తన పరిశుద్ధాత్మ చేత ఆ ఉన్నతమైన స్థలాలను దర్శించడానికి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన స్థలాన్ని సంధించడానికి, ఆ సంగతులను స్పర్శించడానికి ఆయన మనకు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. అందును బట్టి మనం ఎంతో సంతోషంగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన కొరకు ఎంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన మన పట్ల చూపుతున్న గొప్ప కృప కొరకు
ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆ ఉన్నతమైన స్థలము కొరకు మనము ఆయన కృప చేత ఆ ఉన్నతమైన స్థలములో సమావేశం అవుతున్న విధానం కొరకు, ఆయనతో యుగయుగాలు జీవించబోతున్న విధానం కొరకు, ఆ మొదటి పునరుద్ధాన కాలమందు మనం కోల్పోయిన వారందరినీ తిరిగి కలుసుకొని ఒకరిని ఒకరు ముచ్చటించుకునే ఆ గొప్ప సమయాన్ని బట్టి మనం ఆయనను ఎంతో మహిమపరుస్తూ ఆయన కొరకు యథార్థముగా బతకవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, మన విశ్వాసాన్ని వ్యర్థము కానివ్వద్దు. మనం ఒక దినాన ఆ ఉన్నతమైన స్థలములో సమావేశం అవ్వబోతూ ఉన్నాము. ఓ సోదరి సోదరుడా, నీకు కలిగిన ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకో, ఆ విశ్వాసాన్ని దృఢముగా ఉంచుకో. ఒక దినాన ఆయన మనలను తన ఎత్తబాటు ద్వారా ఆ ఉన్నతమైన సమావేశానికి కొనుక్కోబడబోతూ ఉన్నాడు. అప్పటి వరకు ఆయనను మనం కలుసుకునే వరకు మన విశ్వాస జీవితాలను కాపాడుకుంటూ ఆయన కొరకు యథార్థముగా బతుకుతూ మన ఆత్మీయ జీవితాలను స్థిరముగా ఉంచుకుందాం. అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆ ఎత్తబాటులో భాగమై ఆయనతో కొనుక్కోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను అంతవరకు స్థిరముగా ఉంచునుగాక, ఆయనలో భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 57, 58, 59 అధ్యాయములు మరియు రోమ 4వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన అమూల్యమైన వాక్కులను అనేక మందికి పంపి వారిలో గొప్ప విశ్వాసాన్ని, గొప్ప నిరీక్షణను పెంపొందింపజేయండి. మనం ఈ భౌతిక యాత్రను ముగించిన తర్వాత ఒక ఆనందకరమైన స్థలములో సమావేశం అవ్వబోతూ ఉన్నామని, ఒక ఉన్నతమైన స్థలంలో నివసించబోతూ ఉన్నామని, క్రీస్తులో మనం భాగమై ఆ నిత్య జీవములో యుగయుగాలు ఆనందంగా జీవించబోతూ ఉన్నామని అనేక మందికి గొప్ప నిరీక్షణను కలిగించండి. అనేక కుటుంబాలకు ఈ సందేశాన్ని పంపి దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, ఎవరు సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగి నివసిస్తున్న ఆ గొప్ప దేవుని యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలతో నిండుగా ఉండి మిమ్మల్ని బహుగా ఆదరించునుగాక. ఆ ఉన్నతమైన సమావేశ స్థలానికి మిమ్మల్ని నడిపించునుగాక, మిమ్మల్ని కొనుక్కోబడునుగాక. ఆమేన్. మరణం ఒక మలుపు వంటిది, మనకంటే ముందుగా వెళ్ళిన వారు ఆ మలుపు తిరిగి ఉన్నారని. ఒకరోజు మనము కూడా ఆ మలుపు తిరిగి మళ్ళీ చూస్తామనే నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవులే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు. మరణం ఒక వాహనము అని అది ఎక్కిన వారందరూ
వారి స్థానాన్నే మార్చారని ఒకరోజు మనము కూడా ఆ వాహనం ఎక్కి చూస్తామనే నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు. పశ్చిమానస్తమించిన సూర్యుడు తూర్పున ఉదయించిన రీతిగా మనమిక్కడ కోల్పోయినదంతా ఆ మొదటి పునరుద్ధాన కాలమందు భక్తులందరితో కలిసి తిరిగి కూడి చూచెదము అనే నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ మనకుండగా, నిరీక్షణ మనకుండగా. నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు శోకిస్తావు. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ. నిరీక్షణ లేని లోకస్తులవోలే ఎందుకు విలపిస్తావు, ఎందుకు శోకిస్తావు, ఎందుకు దుఃఖిస్తావు, ఎందుకు విలపిస్తావు. యేసే మన నిరీక్షణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ, యేసే మన కాదరణ.